అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలతో ఈజీ కాదు. నేను మీ బుబ్బుని. మొన్న పానీపూరి వీడియో అయితే పానీ మేకింగ్ నెక్స్ట్ డే పోస్ట్ చేశాను అని చెప్పాను కదా, ఇదే ఆ వీడియో. ముందు వాటర్ తీసుకొని కుక్కర్లో బఠానీ, ఇంకా 1 day సోక్ చేసి పెట్టిన బఠానీ, ఆలుగడ్డ, పసుపు, వంట సోడా వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాత తీసాక ఇలా పర్ఫెక్ట్గా స్మాష్ అయిందంటే మన బఠానీ అయితే రెడీ అయిందని అర్థం. నెక్స్ట్ గ్రైండర్లోకి ఒక కట్ట పుదీనా, ఇంకొక కట్ట కొత్తిమీర తీసుకోవాలి. దాని తర్వాత ఒక లెమన్ అయితే మనం పిండుకోవాలి. ఒక లెమన్ పిండుకున్న తర్వాత 3 to 4 చిల్లీస్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి. దాన్ని ఫైన్గా పేస్ట్ అయితే చేయాలి మనము. దాన్ని ఫైన్ పేస్ట్ చేసాము. ఆ చేశాకైతే ఒక జాలి ఉన్న దాంట్లో, ఇలాంటి దాంట్లో తీసుకొని దాంట్లో వాటర్ పోసుకుంటూ అది కొంచెం కలుపుకుంటూ దాంట్లో వాటర్ పోయాలి. సో మన పానీ అయితే రెడీ అవుతున్నప్పుడు చింతపండు వాటర్ అయితే పోసి, జీలకర్ర పౌడర్ వేసి, దాని తర్వాత అందులో కొంచెం సాల్ట్, బ్లాక్ సాల్ట్, కారం వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. తగినంత సాల్టే వేసుకోవాలి, బ్లాక్ సాల్ట్ కూడా. నా ఛానల్కి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మమ్మీ చూసారా ఉల్లిపాయలు కోయడానికి ఎంత కష్టపడుతుందో. దాని తర్వాత ఒక ప్యాన్లో అయితే ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక అందులో జీలకర్ర వేసి, బిర్యానీ ఆకులు 2 వేసుకొని కొంచెం మిక్స్ చేసి, దాని తర్వాత ఉల్లిపాయలు అయితే సన్నగా తరుక్కునేవి వేసుకొని అది కూడా కొంచెం మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అది బాగా కలిపేంత వరకు మిక్స్ చేయాలి, లేకపోతే అది పచ్చి అలాగే స్మెల్ వస్తుంది. దాని తర్వాత టొమాటోస్, కారం, టర్మరిక్ పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 tablespoon చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం ఉడికేంత వరకు మిక్స్ చేసుకొని, దాని తర్వాత మనం ఉడకపెట్టుకున్న బఠానీ అండ్ ఆలూనైతే అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఆ బఠానీ ఉడకపెట్టిన వాటర్ని మనం దాంట్లో యాడ్ చేయాలి. ఆ బఠానీ ఉడకపెట్టిన వాటర్ దాంట్లో యాడ్ చేసి ఒక 20 minutes వరకు ఉడకబెట్టుకుంటే కథం మన బఠానీ రెడీ. పానీపూరి అంటే అస్సలు తగ్గేదేలే.